మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీకే పెన్షన్లు పంపిణీ మధ్యాహ్నానికే పూర్తి చేస్తున్నామని, అది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమని అన్నారు. 3000 వస్తున్నాయి, అప్పుడు సంతోషంగా ఉన్నా. 4000 వస్తే ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? 4000 వస్తుంది సార్. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? అప్పుడు సంతోషంగా ఉన్నావా? 4000 ఇచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావా? నీకు బాగా ఉపయోగంగా ఉంటుందా? వెరీ గుడ్. ఓకే ఓకే. చూడండి, 3000 అప్పుడు లాస్ట్. ఈ టైం ఎంత వచ్చినాయి? 18 ఏళ్ళకి అప్పుడు ఎంత వచ్చినాయి? అప్పుడు పెన్షన్ రాపిలేదా? ఇప్పుడు కొత్త పెన్షన్ వచ్చిందా? పోనీలే, పాపం మీకు న్యాయం జరిగింది. అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనవరి 31, రేపు ఆదివారం ఫిబ్రవరి 1 కాబట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందే మా ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి 1వ తారీఖు కానీ 31 కానీ ఈ 2 రోజుల్లో ఏదో 30వ తారీఖు కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వారి గడపకే చేరే విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఉదయం 10-11 95% పెన్షన్ల పంపిణీ అనేది జరిగిపోతా ఉంది. దీంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. మాకు మిస్యూజ్ కావట్లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగట్లేదు. మా పెన్షన్ ఒకవేళ ఈ నెల అందకపోయినా వచ్చే నెల 2వ నెల 2 కలిపి ఒకటేసారి ఇస్తా ఉన్నారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మీద కొండంత నమ్మకం ఉంది, కొండంత మమ్మల్ని ఆదుకుంటారన్నటువంటి నమ్మకం మాకు ప్రజల మీద ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు మాకు పోయినప్పుడు చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందన్న విషయాన్ని మీరు గ్రహిస్తే చాలు అని చెప్పి మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏ ప్రజాప్రతినిధి తీసుకున్నా నెలకు 20-25 రోజుల పాటు ప్రజల మధ్యన ఉంటా ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మీరు కూడా ఆలోచన చేసేయాలి. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది అనేటువంటి భావనకు వచ్చిన ప్రజలు సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారందరికీ మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.